మళ్ళీ ఇప్పుడు కొత్త పాటలు అందుకుంటున్నారు. ఊరికి ఒక సభ పెడతాం, జైహో బీసీ అని, మాది బీసీల పార్టీ అని చెప్పి. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి, ఆ సభలు పెట్టుకోవడానికి. ఈరోజు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి మినిస్టర్లలో రాష్ట్రంలో అత్యధికంగా గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఇవ్వనంత పర్సంటేజ్ ఎక్కువగా బీసీలను మంత్రి పదవుల్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి ఏ ఒక్కరూ నోరు తెరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు. గౌరవ కృష్ణయ్య గారి మాటల్లో మీరు వినొచ్చు, గౌరవ జస్టిస్ ఈశ్వరయ్య గారి మాటల్లో మనం వినొచ్చు. బీసీలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చులకనగా మాట్లాడి మీ తోకలు కత్తిరిస్తానటువంటి వ్యక్తి ఈరోజు నేను ఏదో ఉద్ధరిస్తా, చట్టం తెస్తాను మాట్లాడుతున్నాడు. బీసీలు న్యాయ వ్యవస్థ పదవులకి పనికిరారు అని చెప్పి విమర్శించినట్టు వాళ్ళు ఈరోజు ఏవో మాట్లాడుతున్నారు. మైనార్టీని హింసించడమే కాకుండా మోడీ గారితో మనం స్నేహం చేస్తే మోడీ గారు ఈ దేశం నుంచి మైనార్టీని తరిమేస్తారు, అతనిలో లౌకికవాదం లేదు అని చెప్పి మాట్లాడిన ఈ వ్యక్తి 5 సంవత్సరాలు తిరగకముందే మళ్ళీ ఆయన పొత్తులేకపోయాడు. ఆయనకు సిగ్గు లేదు. ఆయన ప్రత్యేకించి ఆయన్ను ప్రశంసించి మాట్లాడుతూ ఓటు అడిగే వాళ్ళకు బుద్ధి లేదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకం. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలలోకి తీసుకురావాలి బీసీలు అని చెప్పి 200 స్థానాలలో 100% 50% పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వడమే కాకుండా ఈరోజు బీసీలకు అత్యధికంగా శాసనసభలో స్థానాలు ఇవ్వడంలో మెరుగైనటువంటి ప్లేస్లో దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. పార్లమెంట్ స్థానాలలో కూడా అత్యధిక ఎక్కువగా బీసీలకు ఇచ్చిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ రకంగా వీళ్ళకు విమర్శించే స్థాయి ఉందో ఆలోచన చేయమంటున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడితే ఓట్లు వేయరు. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాలో వచ్చినప్పుడు కూడా ప్రతి నిత్యం లాక్డౌన్లు అయిపోయి ప్రాణాలు పోతాయని తెలిస్తే కూడా అనునిత్యం ప్రజల మధ్యనే ఉన్నాం. ప్రజలకు సేవ చేసుకుంటూ కరోనా హాస్పిటల్స్లో మేము నిద్రించాం. కరోనా పేషెంట్స్ దగ్గరికి మేము వెళ్ళగలిగినాం. ఈరోజు మాట్లాడే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అంతా. ఆ రోజుల్లో ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు? ఆ రోజు గుర్తుకు రాలేదా ప్రజాసేవ? ఆ రోజు అనిపించలేదా ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి? అధికారంలో ఉన్నారు, వాళ్ళకు వ్యతిరేకత ఉంటుంది, ఆ వ్యతిరేకతతో నేను గెలిచిపోవాలని చెప్పి మాట్లాడేది కాదు రాజకీయాలంటే. అధికారంలో ఉన్న వాళ్ళకి అందరికీ వ్యతిరేకత రాదు. ఎందుకు రాదు అని అంటే కరోనా ఉన్నప్పుడు ప్రజలకు ఏ రకంగా దగ్గరగా ఉన్నామో ప్రజలకు తెలుసు. అలాగే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి గడప గడప కార్యక్రమంలో ప్రతి 1,00,000 గడపలకి ప్రతిరోజు అలుపు ఎరగకుండా ప్రతి గడప తిరిగినటువంటి చరిత్ర మాకుంది. మీకు ఎవరికన్నా ఉందా? కనీసం ఎన్ని గడపలు ఉన్నాయో మీకు తెలుసా? ఏ ఊర్లో ప్రతి పల్లె ఎక్కడెక్కడ ఏ పల్లె పేర్లు మీరు చెప్పగలుగుతారా? ప్రతి పల్లెను తిరగడమే కాకుండా ప్రతి గడపను తొక్కడమే కాకుండా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడగలిగినాం. మళ్ళీ అదే పని చేస్తున్నాం మండు ఎండలలో కూడా. అప్పుడు మండు ఎండలలో మేము తిరిగాం. ఈరోజు ఎన్నికలప్పుడు తలా ఒక దారిపై మేము తిరుగుతున్నామని ఎక్కడెక్కడ నా 2-3 ఇల్లులు తిరిగినట్టు కాదు. గత 5 సంవత్సరాలలో ఏ రకంగా తిరిగినాం అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతున్నాం. ప్రజలకు సేవ చేసిన మార్గాలు ఉండాలి, హేళనగా మాట్లాడేది కాదు. ఆర్చలు గట్టి బతుకుతున్నాం అంటున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే హాస్పిటల్ ఎలాగుందో ఒకసారి వాళ్ళకే తెలుస్తుంది. ఈరోజు పేదవాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని చూస్తే నిజంగా మా మనసుకు సంతోషం కలుగుతుంది. ఊళ్ళో నిర్మించబడ్డటువంటి హెల్త్ సెంటర్లు కానీ, ఊర్లలో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ, ప్రతి ఊళ్ళో నిర్మించినటువంటి సచివాలయం ఎంత దగ్గరగా ప్రజలకు మేలు చేస్తుంది అన్నటువంటిది గమనించమని అడుగుతున్నాం. గత హయాంలో ఎన్నికల ముందు 3,600 కోట్ల నీరు చెట్టు కింద ప్రొసీడింగ్స్ ఇచ్చి అడ్డుగోలుగా దోచుకొని ₹1 ఖర్చు పెట్టకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి బిల్లు చెల్లించాం. మా ప్రభుత్వంలో కష్టాలలో ఇంతమందికి సంక్షేమం అందిస్తున్నా కూడా ఆ దోపిడీదారులకు వాళ్ళ కోర్టు ఆదేశాలు తెచ్చుకొని కోర్టు ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన వాళ్ళు బిల్లులు పొందారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా కూడా పర్మనెంట్గా ప్రతి ఊళ్ళో కనపడేటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు. సచివాలయ బిల్డింగ్స్ కానీ, ఆర్బీకేలు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ. ఇంకా పట్నం తీసుకుంటే ఒకప్పుడు రాయచూటి పట్నం అంటే ఎంతో నవ్వులాటలుగా మాట్లాడేటువంటి వాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్కరు మనం కూడా గర్వపడే విధంగా రాయచూటి పట్టణాన్ని తీర్చిదిద్దున్నాం అన్నటువంటిది మీ కళ్ళకు కనపడుతూ ఉంటుంది.